కళ్యాణ్. బ్రదర్, ఏపీలో చూసుకుంటే కూటమి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా విఫలమైంది. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ అంటే గుడ్డు వ్యవహారం, లడ్డు వ్యవహారం, ఆ నుంచి మహిళల మీద అసభ్యకర వార్తలు, ఆ నుంచి ఇప్పుడు రీసెంట్గా రాధాకృష్ణన్ మహిళలపై చేసినటువంటి ఎన్నో అనావశ్యకమైనటువంటి వార్తలు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ మానేసి కొద్దిగా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెడితే నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా పాలన బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళు ఈ కొంచెం ప్రజలకు మేలు చేయడం మర్చిపోయి కొంచెం రెడ్ బుక్ పాలన ఎక్కువ నడిపిస్తున్నారు అనేసి చాలామంది అంటున్నారు. సార్ అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. అంటే ఎందుకంటారు? ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని అరాచకాలను వీళ్ళు గుర్తుపెట్టుకొని రెడ్ బుక్లో రాసుకొని రెడ్ బుక్ పాలన అనేది తప్పది. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వమే కొన్ని సంఘటనలు చేస్తుంది. రేపు వీళ్ళ గవర్నమెంట్ ఉంటుంది, రేపు పొద్దున వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రెడ్ బుక్ పెట్టుకొని వీళ్ళు రెడ్ బుక్ పెట్టుకొని ఇలా గొడవలే ఉంటాయి తప్ప ప్రజలకు ఎటువంటి న్యాయం అనేది జరగదు, ఎటువంటి అభివృద్ధి అనేది జరగదు ఈ రెడ్ బుక్ పాలన వల్ల. మళ్ళీ ఇంతకుముందు జగన్ వైసీపీ పాలన బాగుందా, లేకపోతే ఇప్పుడు కూటమి పాలన బాగుందా అంటే ఏం చెప్తారు? వైసీపీ పాలననే బాగుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేవి ప్రజల వద్దకే, ఒక పింఛన్లు అయితేనేమి, అమ్మఒడైతేనేమి, రైతు బంధు పథకం అయితేనేమి, ప్రతిదీ అనేక సంక్షేమ పథకాలు చూసుకుంటే ప్రతిదీ జగన్ ప్రజల వద్దకే తీసుకెళ్లేవాడు. ఇప్పుడు ఏంటంటే సచివాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో అంటే రికమెండేషన్స్. ఇప్పుడు ప్రజెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ గాడి కానీ ఎండిఓ ఆఫీస్ గాడి కానీ పోవాలంటే ఒక సర్పంచ్ని కానీ ఒక ఎమ్మెల్యేని కానీ తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఉంది ఈరోజు. కానీ అప్పుడు జగన్ పాలనలో ఇలాంటివన్నీ ఏం జరగలేదు. డైరెక్ట్ సచివాలయంకి వెళ్ళి చేసుకునేవాళ్ళు ప్రతిదీ. ఇప్పుడు ఏంటంటే రికమెండేషన్ల కింద ప్రతిదీ జరుగుతుంది అన్నట్టు. సో మరి ఇంత మంచి చేసినా ఎందుకు జగన్ని ప్రజలు ఓడించారు అని చెప్తారు? లేదు, జగన్ను ప్రజలు ఓడించలేదు, కానీ జగన్ వాళ్ళ మధ్య అటువంటి కొన్ని రీసెంట్గా మన విజయసాయి రెడ్డి చెప్పినట్టు అదే అంటారు కదా, విజయసాయి రెడ్డి ఒక మాట అయిపోయిండు ఏంటంటే జగన్ చుట్టూ ఉండే కోటరీ జగన్ ఓడించింది. అంటే జగన్ క్లైమాక్స్లో తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల జగన్ ప్రభుత్వమే పోయింది, కానీ ప్రజల వల్ల అయితే పోలేదు. ఇప్పుడు 30% మెజార్టీ వచ్చి ఎట్లా పోతుంది? కాదు కదా. దానికి తోడు మళ్ళీ ఎలక్షన్లో ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ చాలా ఉన్నాయి చెప్పుకుంటే. పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి ఏముంది సార్? ఆయన గురించి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు, కానీ ఆయన కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు కొన్ని ఇవన్నీ మానేసి అభివృద్ధి కింద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది రేపు పొద్దున కూడా. అంటే అభివృద్ధి చేస్తున్నాడు, రోడ్లు ఏపిస్తుండు కానీ ఓన్లీ పిఠాపురం వరకే చూసుకుంటా. ఆయన పిఠాపురానికే కాదు డిప్యూటీ సీఎం, ఏపీకి డిప్యూటీ సీఎం. ఆయన పిఠాపురం గురించి ఆలోచించకూడదు, ఏపీ గురించి కూడా ఆలోచించాలా. చేస్తుండు కొన్ని దాని ఏమంటారు గిరిజనుల ఇళ్ళకు పోయి కొన్ని చేస్తుండు, కానీ అందరికీ చేయాలి. కేవలం ఆ పిఠాపురం గురించి ఆలోచించకూడదు. రీసెంట్గా రైల్వే క్యాడర్ కూడా తెచ్చిండు, రైల్వే జోన్ కూడా ఏర్పాటైంది మనకు. ఓన్లీ పిఠాపురం వరకే తెచ్చిండు. పిఠాపురానికే కాదు ఆయన డిప్యూటీ సీఎం, ఏపీకి డిప్యూటీ సీఎం. కాబట్టి అభివృద్ధి అనేది ఏపీ మొత్తం ఉండాలి. సో ఆయన చెప్పేది ఏంటంటే ఇంకా 15 సంవత్సరాలు మేము కూటమే పరిపాలిస్తుంది, వైఎస్ జగన్ మళ్ళీ రాడు అని చెప్తున్నారు. లేదు, 2026లో వచ్చేదే వైసీపీ ప్రభుత్వం. 2029లో వచ్చేదే వైసీపీ ప్రభుత్వం. దాన్ని ఎవరు ఆపలేరు, అడ్డు అనేది కూడా ఉండదు. ఎందుకంత కాన్ఫిడెన్స్? అంటే కాన్ఫిడెంట్ జనాల్లో విశ్వసనీయత అనేది జగన్ మీద పెరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి డిఫరెన్స్ చూసుకుంటే గత ప్రభుత్వం మొత్తం సంక్షేమ పథకాలు అనేవి ప్రజల వద్దకే వచ్చేవి. ఇప్పుడు అభివృద్ధిని మరిచేసి వీళ్ళని తిట్టుకోవడం తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప, లడ్డు వ్యవహారము, ఈయన వివేకానంద అడ్డ కేసులు, ఇవన్నీ డైవర్షన్స్ చేయడమే తప్ప సిబిఎన్ అభివృద్ధి మీద అయితే కాన్సన్ట్రేషన్ పెట్టలే. అంటే ఎలక్షన్ల మూవ్మెంట్ దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా పెడదాం అనుకుంటున్నామో, కానీ నెక్స్ట్ 2029లో వైఎస్ జగన్ 2.0 అనేది రచ్చ తగ్గేదిలే. వాళ్ళ గురించి మాట్లాడకూడదు, వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. అసలు వాళ్ళకి ఏం తెలుసండి పాలిటిక్స్.
అట్లా జగన్ డైరెక్ట్ టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. లేదు, ఇష్టం వచ్చిన 2029లో అన్ని దాంట్లకు సమాధానం చెప్పే రోజులు దగ్గర ఉంటాయి. దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. అంటే ఈసారి అధికారంలోకి వస్తే జగన్ మాట కూడా వినమని చెప్పి వైసీపీ ఫ్యాన్స్ అంటున్నారు. అప్పుడు జగన్ కంట్రోల్ చేశాడు, ఇప్పుడు కంట్రోల్ చేసినా వినేది లేదు అంటున్నారు. మీరేం చెప్తారు? లేదు, ఖచ్చితంగా అధికారం అనేది అధికార నాయకుడు ఎలా చెప్తే అలానే జరుగుతుంది. కానీ లేదో ఉడుకు రక్తంతో జగన్ చెప్పినా వినేది లేదు, తగ్గేది లేదంటే క్యాడర్కే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి క్యాడర్ను చూసుకోవాలి, ప్రజలను కూడా చూసుకోవాలి. సామాన్య ప్రజలు ఇలాంటివి చూసుకుంటే సామాన్య ప్రజలు అనేవాళ్ళు సతమతం అయిపోతారు ఈ పాలిటిక్స్ వల్ల. కాబట్టి అధికార నాయకుడు ఎలా చెప్తే అలాగే ముందుకు పోతారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబును వేసారు లోపల, ఇప్పుడు జగన్ వరకు వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ అందరూ వస్తా ఉన్నారు జైలుకి. జగన్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉందంటారు? లేదు, 100% సిపిఎన్ విజనరీ నాయకుడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ నాయకుడు. ఎందుకంటే ఇప్పుడు జగన్ కనుక జైల్లో పెట్టిననుకో 100% సింపతి అనేది పెరిగి 2029లో డిపాజిట్ కూడా తక్కువ అనుకో. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి జోళ్ళకు పోడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సింగిల్ గా వస్తే ఎట్లుంటుంది అన్న? సింగిల్ గా వస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, 100% లేదు. ఆయన సింగిల్గా వచ్చి పోటీ చేస్తే ఆయనకు ఇప్పుడు 176 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిలబడే క్యాండిడేట్లే లేరు పూర్తిగా. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో 26 వచ్చినాయంటే కూటమి వల్ల. ఆయన సింగిల్గా పోతే చాలా కష్టం అండి. అంటే ఫ్యూచర్లో ఏమైనా కావచ్చేమో కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కష్టం. ఇంకా ఆయన రాజకీయానికి సంబంధించిన కొన్ని మెలికలు నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు ఆయన. సో వైఎస్ జగన్ గురించి కొన్ని మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏపీని అభివృద్ధిలో నడిపేటువంటి నాయకుడు, ఏపీకి ఫ్యూచర్ ఆఫ్ ది నాయకుడు జగనే.